నమస్తే అందరికి. నేను లావణ్య. హైడ్రా గురించి మనం చూస్తూనే ఉన్నాం రోజు. అంటే హైడ్రా అంతా క్లీన్ చేస్తుంది. అసలు చెరువులు, నాలాలు ఇట్లాంటివేవి లేకుండా అంతా క్లీన్ చేసి మంచిగా చూసుకుంటాం అని చెప్పి ఏవి కబ్జాలొచ్చినా వాటన్నిటిని తొలగించి అంతా సేఫ్‌గా చూసుకుంటామని అదే ప్రమాణం చేస్తున్నాయి గదా! ఒక్కసారి ఈ వార్త చూద్దాం. ఆమె మళ్ళీ అనాథ అయింది. యాక్చువల్లీ ఇదేంటంటే సెప్టెంబర్ 14 తేదీ రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌లో వాన మొదలైంది. కుండపోత వాన కురిసింది. అసలు ఇంత కూడా గ్యాప్ లేకుండా ఆ రోజు వాన పడింది. అయితే ఇంటి నుంచి బయటికెళ్ళిన భర్త రాక కోసం ఎదురు చూస్తున్న రాజమణి అనాథాశ్రమంలో పెరిగిన తనకు స స్వర్గం రాసిస్తానని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భర్త. చేసుకున్న దినేష్ కుమార్ సన్నీ అని పిలుచుకుంటారు అతన్ని. ఆయన మీదనే ఆమె ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. గంటలు గడుస్తున్నా భర్త నుంచి ఏ కబురు లేదు. 3 ఏండ్ల కొడుకుని పట్టుకొని వీధి వాకిలి చూస్తూ భయంగా ఎదురు చూస్తుంది. రాజమణి అర్ధరాత్రి సన్నీ నాలలో పడ్డాడు అని ఎవరో చెప్పారు. ఆ తర్వాత ఏమయ్యాడో ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. అడిగితే ప్రభుత్వానికి తెలియదు. నాలాలను ఉద్ధరించడానికి పుట్టుకొచ్చిన హైడ్రా తన భర్తను వెతికి తీయడానికి ఎందుకింత ఆలస్యం చేస్తుంది? కన్నీళ్లతో ఎదురు చూస్తుందామె. 11 రోజులుగా వెతుకుతున్నాం అన్న మాట తప్ప అవతల నుంచి మరో సమాధానం లేదు. తన భర్త బతికే ఉంటాడన్న రాజమణి ఆశ నానాటికి చచ్చిపోతుంది. ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయలేని ఆ అభాగ్యురాలు దేవుడిపైనే భారం వేసి తన సన్ని ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూస్తుంది. సో మనం ఫైల్లో చూసుకోవచ్చు. ఇతనే ఆ రోజు సెప్టెంబర్ 14 రోజు పడిన వర్షాలకి పార్సిగుట్ట ప్రాంతంలో ఉన్న నాలాలో ఈ అబ్బాయి పడి కొట్టుకొని వెళ్ళిపోయాడు. సో బైక్‌తో సహా అందులో పడిపోయాడు ఆ వాటర్ ఉధృతికి. సో ఇతను వెళ్ళిపోయి ఆ వాటర్‌లో పడిపోయినాడు. అదే టైంలో అక్కడ పవర్ కూడా కట్ అయింది. సో ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినారు కానీ అసలు ఏ లాభం లేకుండా పోయింది. కొద్దిసేపటికి కొన్ని గంటల తర్వాత నెక్స్ట్ డేనో ఎప్పుడో ఆయన బైక్ అయితే దొరికింది కానీ ఆ అబ్బాయి చనిపోయి ఉంటాడా, తన డెడ్ బాడీ కూడా ఇంకా దొరకలేదు. సో ఇది జరిగి సెప్టెంబర్ 14 దాటి ఇప్పటికి మనకి 10 డేస్ అవుతుంది. సో అప్పటి నుంచి కూడా తన డెడ్ బాడీ కూడా ఇవ్వలేదు. తన భర్త బతికే ఉన్నాడా, చనిపోయాడా అనే కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. తన భర్త బతికే ఉంటాడని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంది. తనకి 3 ఏళ్ల బాబు ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడు. సో తను ఈ అమ్మాయి వచ్చేసి ఒక ఆర్ఫన్, తన అనాథ. సో తనని ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తన భర్త కూడా ప్రాణంగా చూసుకునే భర్త కూడా చనిపోయాడు. ఇంకా ఇన్ని రోజులైనా దొరకలేదని వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. సో ఏంటంటే తన భర్త కూడా ఇప్పుడు తన దగ్గర లేడు, తను కూడా చనిపోయాడు. తను మళ్ళీ అనాథన అయిపోయినా నాకు నా భర్త శవాన్నైనా సరే ఇప్పించండి అని చెప్పేసి ఆ అమ్మాయి ఏ రోజైతే ఆ ఘటన జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలని కోరుకుంటూనే వచ్చింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కానీ ఎవరు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదని కూడా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు తప్ప వేరే అధికారులు ఎవరు వచ్చి ఏం జరిగింది ఘటన పైన అని స్పందించడం లేదు. ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటాము, మరి వాళ్ళ భర్తని వెతికే క్రమంలో ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా లేదా ఏంది అని కూడా వాళ్ళు అసలు ఏం కూడా చేయట్లేదంటే ప్రభుత్వం సైడ్ నుంచి మాకు ఏ సపోర్ట్ లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉంది. అయితే హైడ్రా తీసుకొచ్చారు కదా, హైడ్రా తీసుకొచ్చి అసలు నాలాలు, ఈ కబ్జాలు ఇవన్నీ లేకుండా చేస్తాము, అన్ని మంచిగా చూసుకుంటాం, ఎక్కడ నాలాలు ఉన్న వాటిని మంచిగా రిపేర్ చేసి ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటాం అని చెప్పేసి ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా. రీసెంట్ గా చూసుకుంటే మనకి కొన్నిట్ల గుడిసెలు అవి ఇవి తీసుకున్న వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ ప్లేస్లు అవన్నీ ఇరగొట్టేసి వాళ్ళకి ఏ తోడు ఏ నీడ లేకుండా చేసేస్తున్నారు కదా. మరి ఇట్లాంటి నాలాలు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం అని తెలుసు, ఇట్లా వర్షాలు పడితే ఎక్కువ రేంజ్ లో వర్షాలు పడతాయి అని తెలిసినప్పుడు ఇట్లాంటి నాలాల దగ్గర వెళ్ళి మీరు ఎందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు? వాటికి ఫెన్సింగ్ పెట్టడము, దానిపైన ఏమన్నా ఇట్లా మూతలు లాంటివి పెట్టడము అట్లాంటివి ఏమి ఎందుకు చేయలేదు? ఇంత వానలు ఇంత స్థాయిలో భారీ స్థాయిలో వర్షాలు పడతాయని మనం లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటున్నాం. హైదరాబాద్ లో చిన్న వాన పడినా సరే చాలా వరదలు వస్తున్నాయి.
మొత్తం అసలు హైదరాబాద్ సముద్రంలో ఉంటుందా, సముద్రం హైదరాబాద్కి వచ్చేస్తుందా అన్న ఒక కన్ఫ్యూజన్ లో బతికేస్తున్నారు. బండిలు, వాటి బస్సులు, కార్లు ఇట్లాంటి వాహనాల్లో వెళ్లకుండా బోట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితికి వస్తుంది. అంత అంత హెవీ స్థాయిలో వరదలు వస్తున్నాయి ఇక్కడ హైదరాబాద్ లో. అంటే వరదలు అంటే సముద్రం నుంచి, చెరువుల నుంచి రావాల్సిన అవసరం లేదు. వానలు పడితే నీళ్ళు ఎట్టుపోవాలనో తెలియక, సరైన డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయక, వీటి వల్ల అవన్నీ వాటర్ ఎక్కడ వెళ్ళాలో అర్థం కాక రోడ్ల పైన ఇళ్లలోకి వచ్చేసి ఇట్లాంటి ఘటనలు అన్ని చోటు చేసుకుంటున్నాయి. సో ఇవన్నీ కాకుండా ముందే ఏర్పాట్లు తీసుకోవచ్చు కదా. ఎక్కడో జాగాలు కబ్జాలు చేసినారు, అవి చేసినారు అని చెప్పేసి ఉన్న వాళ్ళ ఇల్లులు కూడా కొట్టి, షాపులు కూడా కొట్టి అవన్నీ చేసే కంటే ఫస్ట్ ఇట్లాంటివి ఏవి జరగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు అందరూ. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని రోజులుగా వాళ్ళ హస్బెండ్ డెడ్ బాడీ కూడా దొరకలేదు, కనీసం వెతికే ప్రయత్నం కూడా చేస్తలేరు. అడిగినా సరే ఇవాళ రేపు మేము వెతుకుతున్నాం అనే చెప్తున్నారు, కానీ ఎలాంటి న్యాయం కూడా మాకు జరగలేదు, ఇప్పటివరకు కనీసం అతని జాడ కూడా మాకు తెలియలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది. మరి తినకి ఎలాంటి న్యాయం చేస్తారో, మేము హైడ్రాతోని ఇంత మంచి చేస్తున్నాం, మేము ఇంత ఇది చేస్తున్నాం అని చెప్పుకుంటున్న హైడ్రా కమిషన్ వీళ్ళ పైన స్పందించి ఇప్పటికైనా వాళ్ళ పైన న్యాయం జరిగేలాగా వాళ్ళకి ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అని చెప్పేసి తనైతే ఎదురు చూస్తుంది. తనతో పాటు మొత్తం యావత్ ఈ రాష్ట్రం మొత్తం, ఎందుకంటే సంచలనం రేపింది ఈ ఘటన. ఆ అబ్బాయి అందులో కొట్టుకపోయి ఇప్పటికే 10 రోజులు 11 రోజులు అవుతున్నా కూడా ఎవ్వరు ఎలాంటి స్పందన లేదు. అసలు వాళ్ళు వెతకాలని కూడా ప్రయత్నం చేస్తలేరు. మేము అడిగినా సరే ఇవాళ రేపు అని మాటలు చెప్తున్నారు, మేము వెతుకుతూనే ఉన్నామని చెప్తున్నారు. కానీ ఇన్ని రోజులుగా వెతికినా కూడా దొరకట్లేదు అని అంటే ఎవరి నిర్లక్ష్యం అది? అంటే అసలు వాళ్ళు వెతుకుతున్నారా లేదా, ఖాళీ అట్లా మాటలు చెప్తున్నారా అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇన్ని రోజులుగా దొరకకపోవడం అనేది అసలు వాళ్ళ కుటుంబాలకి, ఇప్పుడు అమ్మాయికి, ఆ చిన్న బాబుకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నానేడి అంటే అమ్మాయి ఏం చెప్తుంది తనకి? సో తను ఎప్పటికైనా సరే ఇప్పుడైనా ఇంకా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి తను ఎదురు చూస్తుంది. మరి ఇంత గొప్ప స్థాయిలో మేము ఇన్ని పనులు చేసుకుంటున్నామని చెప్తున్న ఈ అధికార పార్టీ కానీ, హైడ్రా కమిషనర్ వాళ్ళు కానీ మేము మంచి చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఈ అమ్మాయి విషయంలో ఎంతవరకు మంచి చేస్తారు, ఎప్పటి వరకు చేస్తారు అనేది మనం చూడాల్సింది.